అసలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అదే మన పీఓకేలో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు జరుగుతున్నది మామూలు రచ్చ కాదండి. పాకిస్తాన్ గవర్నమెంట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఒక రేంజ్ అరాచకం. ముఖ్యంగా ఈ జూన్ 8, 9, 10 తారీఖున అక్కడ జరగబోయే మాస్ స్కేల్ ప్రొటెస్టులు చూసి ప్రపంచ దేశాలకు కూడా ఉలిక్కి పడుతున్నాయండి. పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందంటే సాక్షాత్తు అమెరికా, యూకే, కెనడా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ సొంత సిటిజన్స్కి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాయంట. మీరెవరూ కూడా ఆ పీఓకే సైడ్ పొర్రపాటును కూడా వెళ్ళొద్దని అఫీషియల్గా అలర్ట్ జారీ చేసేయండి. అక్కడ గ్రౌండ్లో పరిస్థితి ఎంత గబ్బు పట్టిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ సెక్యూరిటీ ఈ ఫోర్సెస్ అంతా కలిసి వాళ్ళ ఇల్లీగల్గా ఆక్రమించుకున్న ప్రాంతంలో వాళ్ళ సొంత పౌరుల మీదకి అండి ఈ తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నారు. ఈ ముచ్చటంతా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోతుందేమో అని పాకిస్తాన్ గవర్నమెంట్కు ఒకటే చెమటలు పడతా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ జరిగిన దారుణంలో 5 సెక్యూరిటీ వాళ్ళు కూడా చనిపోయారంటండి. ఇక సామాన్య ప్రజలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయో ఇంకా లెక్క అయితే లేదు. అసలు చనిపోయిన వాళ్ళ నిజమైన నెంబర్ ఎంత అనేది ఎవ్వరికీ తెలియకుండా అండి పాకిస్తాన్ చాలా తెలివిగా మొత్తం ఇంటర్నెట్ కట్ చేసి బారేసింది. మీడియా వాళ్ళను కూడా రానివ్వకుండా కంప్లీట్గా బ్లాక్అవుట్ చేసి అనమాట. ఇది ఎలా ఉందంటే ఒక గదిలో వేసి చితకబాదుతూ అందరినీ బయట వాళ్ళకి ఆరోపణలు వినపడకుండా తలుపులు గట్టిగా వేసినట్టుందనమాట. లోపల పాకిస్తాన్ ఆర్మీ పీఓకే ప్రజల మీద ఏ రేంజ్లో విరుచుకుపడుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా ఇది కప్పిపుచ్చే ప్రయత్నంగా గట్టిగానే చేస్తున్నారండి వాళ్ళైతే. కానీ అమెరికా లాంటి దేశాలు అయితే ఊరుకుంటాయండి చెప్పండి. పాకిస్తాన్లో ఉన్న యుఎస్ ఎంబసీ వాళ్ళు ఒక క్లియర్ అలర్ట్ ఇచ్చారు. ఏమని? ముఖ్యంగా ఈ జూన్ 9, 10 తేదీన ఈ పీఓకే హిస్టరీలో ఒక పెద్ద రోజని, అక్కడ జరిగే ఆందోళన తాలూకు వీడియోలు, ఫోటోలు ఎలాగో ఒకలాగా బయట ప్రపంచానికి ఖచ్చితంగా వస్తాయని, దాన్ని ఆపడం పాకిస్తాన్ తరం కూడా కాదని అమెరికా డైరెక్ట్గా చెప్పేసింది. జేఏఏసీ అంటే జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ అనే ఒక పెద్ద గ్రూపు ఈ ఆజాదీ కాశ్మీర్ మొత్తం మీద భారీ ఎత్తున ప్రొటెస్టులు ప్లాన్ చేసింది. అందుకే అక్కడ లోకల్ అథారిటీసు ఈ జూన్ 5వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు అంటే దాదాపు 15 రోజుల పాటు అండి ఎలాంటి టూరిజం ఉండకూడదని, ఎవరు అటువైపు వెళ్ళొద్దని ట్రావెల్ వార్నింగ్ ఇచ్చారు. అంటే పరిస్థితి మళ్ళీ నార్మల్ అవ్వడానికి కనీసం 15 రోజులు పడుతుందని వాళ్ళకే అర్థమైపోయింది. చూడండి, ఈ జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాంటి భారీ ప్రొటెస్టులు చేసి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఒక రకంగా స్తంభింపజేశారనమాట. అంతా అక్కడికక్కడ ఆగిపోయింది. అందుకే అమెరికా తన వాళ్ళను బాబోయ్ ఆ సెక్యూరిటీ లేని ఏరియాకి వెళ్ళకండి, అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్తుందనమాట. ఇక కెనడా గవర్నమెంట్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఒకవేళ మీరు ఆ ఏరియాకి వెళ్ళి ఏమైనా ప్రాబ్లంలో పడితే మేము కూడా అక్కడికి వచ్చి మీకు ఎలాంటి హెల్ప్ చేయలేమని తేల్చైతే చెప్పిందనమాట. ఎందుకంటే అక్కడ పరిస్థితి అంతా సీరియస్గా ఉందండి. పైగా పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడికి ఎవరిని రానివ్వకుండా మొత్తం బ్లాక్ చేసి పెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమెరికా వాళ్ళు ఎప్పుడూ దాన్ని ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంటారు కదండి, కానీ కెనడా వాళ్ళు మాత్రం చాలా కరెక్ట్గా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ విషయంలో కెనడాకు ఉన్న ఒక క్లారిటీ కూడా అమెరికాకి లేకపోయి చూడండి. కనీసం న్యూట్రల్గా ఉండాలనుకున్నా కూడా కెనడా లాగా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని పిలవచ్చు కదా. మన ఇండియా ఈ పాయింట్ని గట్టిగా అమెరికా ముందు పెట్టాలి. అసలు ఆజాద్ కాశ్మీర్ ముచ్చట ఏందండి? అసలు మిగతా దేశాల్లాగా మీరు కూడా దాన్ని పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని ఎందుకు అనరని గట్టిగా అడగాలండి. ఇది ఇలా ఉంటే అటు యూకేలోని చాలామంది ఎంపీలు వాళ్ళ గవర్నమెంట్కి లెటర్ల మీద లెటర్ రాస్తున్నారు. అసలు ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుందో వెంటనే ఎంక్వైరీ చేయండి, అక్కడ అమాయక ప్రజలు చనిపోతున్నారని ఈ పోలీసులు, మిలిటరీ వాళ్ళు ఆందోళనకారులని దారుణంగా తొక్కేస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ గొడవలకి కారణం ఏంటో బయటకు లాగండి అనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ దెబ్బకి పాకిస్తాన్ గవర్నమెంట్ ఫుల్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోయిందనమాట. వాళ్ళ పరువు ఎక్కడ పోతుందని భయపడి వెంటనే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వదిలేరండి. ఏమని? మా ఆక్రమిత కాశ్మీర్ మీద వేరే వాళ్ళు కామెంట్ చేయడం మాకైతే నచ్చలేదు, ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, దీని గురించి పాజిటివ్గా మాట్లాడినట్టు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పైగా పాకిస్తాన్ ఒక డెమోక్రటిక్ దేశం అంట. అది ఏ రకమైన డెమోక్రసీనో వాళ్ళకే తెలియాలండి. మొత్తానికి పాకిస్తాన్ బ్రిటిష్ గవర్నమెంట్కి, యుఎస్ గవర్నమెంట్కి ప్లీజ్ మా పీఓకే గురించి ఎలాంటి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకండి అని బతిమాలుకుంటుందండి. కానీ పాకిస్తాన్ ఎంతమంది నోళ్ళు మూయించగలరు చెప్పండి? అక్కడ గ్రౌండ్లో ఉన్న రియాలిటీ మొత్తం ప్రపంచానికి పచ్చి కనబడుతూనే ఉంది కదా కళ్ళ ముందు. అసలు ఈ లొల్లంతా ఎందుకు మొదలైంది అంటే పాకిస్తాన్ ఎప్పుడు ఆ పీఓకే మీద పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడ జనాలకి ఉపయోగపడే మంచి యూనివర్సిటీలు కానీ, కనీసం సరైన స్కూల్స్ కానీ ఏనాడు కట్టలేదు. ఇప్పుడు అక్కడ జనాలు కనీస అవసరాల కోసం కూడా నానా కష్టాలు పడుతున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా ఇల్లీగల్గా ఆ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ కర్మ ఏంటంటే అండి గోధుమల రేట్ల దగ్గర నుంచి ఈ కరెంటు బిల్లుల దాకా అన్నీ ఆ ఇస్లామాబాద్లో కూర్చున్న పెద్ద మనుషులే డిసైడ్ చేస్తారనమాట. మీరు నమ్ముతారో లేదో అండి, పాకిస్తాన్లో ఇప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఆ నిత్యావసర వస్తువుల రేట్లు ఎంతలా పెరిగిపోయాయంటే
గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 11% చేరింది. అంటే సామాన్యుడు బతకడం నరకంతో సమానం అయిపోయిందండి ఇక్కడ మనం పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్రమించుకుంది మన భారతదేశపు భూభాగాన్ని కాబట్టి. అక్కడ ఈ రేట్లు ఎంత పెరిగితే ఈ గోధుమలు పాలు ఎంత ప్రేమ అయిపోతే అక్కడ ప్రజల్లో పాకిస్తాన్ గవర్నమెంట్ మీద అంత ఉడక రక్తం మండిపోతుంది అనమాట. సరిగ్గా ఇప్పుడు అదే జరిగిపోతుంది అనమాట. పిఓకే ఇలాంటి ప్రొటెస్ట్ గ్రూపులు ఇంకా పుట్టుకొస్తాయి కూడా. జనాల్లో ఉన్న ఆ కోపం ఒక అగ్నిపర్వతంలో బద్దలవుతుంది. ఈ లెక్కను చూసుకుంటే మన ఇండియా ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకోకుండానే వాళ్ళంతటా వాళ్ళే పాకిస్తాన్ నుంచి విడిపోయేలా ఉన్నారనమాట. ఎందుకంటే జనాలు అంతలా విసిగిపోయారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ రేట్లు. పిఓకే ప్రాంతంలో బోల్డ్ అంత నీటి వనరులు ఉన్నాయి. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే జనాలకి చాలా అంటే చాలా తక్కువ రేట్కి కరెంట్ ఇవ్వచ్చు కదా. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ ఆ ప్రాజెక్టులు కట్టడానికి ఏనాడు సరైన ఇన్వెస్ట్మెంటే చేయలేదు. ఇది ఎలా ఉందంటే పక్కనే గోదావరి పారుతున్న చుక్క నీరు లేక దాహంతో బయట కొనుక్కొని తాగుతున్నట్టుంది వాళ్ళ పరిస్థితి అనమాట. నీళ్లు వాళ్ళవే కానీ కరెంటు మాత్రం చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాలి. దీనికి తోడు గోధుమలు పాలు ఇలాంటి వాటి రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇవన్నీ పెరిగే కొద్దీ ఈ ద్రవ్యోల్బణం కూడా అమాంతం పెరిగిపోతూనే ఉంటుంది. ఆ పిఓకే ప్రజలకి ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయిందండి. పాకిస్తాన్కి వచ్చే డబ్బంతా ఆ పంజాబ్ ప్రావిన్స్ వల్లే సగానికి పైగా మింగేస్తారు. ఇక ఆ మిగిలిన అంతో ఇంతో డబ్బులు ఆ సింధు బెలూచిస్తాన్ వాళ్ళకి వెళ్తాయి. ఇక ఈ పిఓకే జనాలకైతే కనీసం ఆ ఎంగిల్ మెతుకులు కూడా విసర్రు. ఇలా ఏళ్ల తరబడి తమని పక్కన నెట్టేయడం చూసి ఇస్లామాబాద్ గవర్నమెంట్ మీద వాళ్ళకి ఎక్కలేని ఒక కోపం కట్టలు ఎంచుకుందండి. ఆల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా ఈ విషయం మీద వరుస పెట్టి ఆర్టికల్స్ కూడా రాస్తున్నాయండి. సో ఈ జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ గురించి మనకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ ఆక్రమిత కాశ్మీర్లో వేలాది లక్షలాది మంది ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి గవర్నమెంట్కి చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక పాకిస్తాన్ గవర్నమెంట్ ఏకంగా ఈ గ్రూప్ని బ్యాన్ చేసి పారేసింది. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రొటెస్ట్ల ముందు పాకిస్తాన్ మిలిటరీ కూడా నిలబడలేకపోతుందండి. ఇప్పుడు ఈ జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇంకో కొత్త డిమాండ్ తెర మీద తెచ్చారు. పిఓకేలో వాళ్ళు పెట్టుకున్న ఒక అసెంబ్లీలో ఇండియన్ కాశ్మీర్ నుంచి వచ్చిన రెఫ్యూజీలకి ఈ రిజర్వ్ సీట్లు ఉండాలని అడుగుతున్నారండి. నిజానికి ఇప్పుడు మన ఇండియా సైడ్ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే లేరు. ఎప్పుడో ఆ పాత రోజుల్లో బంధువులు ఉన్నారని అటు వెళ్ళిన వాళ్ళే తప్ప ఇప్పుడు రివర్స్లో అక్కడున్న వాళ్ళే మన ఇండియాలోకి వచ్చారని ఆరాటపడతా ఉన్నారు. కానీ అండి ఆ రిజర్వ్ సీట్లు ఇష్యూ కూడా ఇంకా అలాగే పెండింగ్లోనే ఉండిపోయింది అనమాట. ఇక పిఓకే లైఫ్ స్టైల్ ఎంత దారుణంగా తయారైందంటే జనాలు తమ సొంత గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చారు కదండి. దీనికి తోడు మన ఇండియా సైడ్ నుంచి కూడా రీసెంట్గా గట్టి వార్నింగ్స్ కూడా అక్కడికి వెళ్ళాయి. పాకిస్తాన్ ఎంత తొందరగా ఆ పిఓకేని కాల్ చేసి వెళ్ళిపోతే అంత మంచిదని డైరెక్ట్గా చెప్పేశారు. ఇక పాకిస్తాన్ ఎలక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. అక్కడ ఎలక్షన్స్ని ఎవరు సీరియస్గా తీసుకోరండి. ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్ళి జైల్లో పడేశారు కదా. వీళ్ళకి నచ్చినట్టు ఎలక్షన్ చేసుకుంటూ ఉంటారు. అసలు అక్కడ నడిచేది ఒక మిలిటరీ హైబ్రిడ్ గవర్నమెంట్ అని లోకం మొత్తానికి తెలుసండి. ఇప్పుడు ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాలో కూడా ఏదో పేరుకు ఒక ఫేక్ ఎలక్షన్ చేద్దామని పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. కానీ అక్కడ జరుగుతున్న ఈ మాస్ ప్రొటెస్టులు చూస్తుంటే పాకిస్తాన్ ఆ ఎలక్షన్స్ని కనీసం ప్రశాంతంగా కూడా జరిపించలేదని ఒక క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ జూన్ 9, 10వ తారీఖున జరిగిన ఈ సంఘటనలన్నీ రాబోయే జూన్ 20 దాకా జరగబోయే పరిణామాలు కూడా పిఓకే భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయండి. సో జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ ఈసారి ఏదో పెద్ద టార్గెట్తోనే బరిలోకి దిగినట్టు అనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ గవర్నమెంట్కి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇంకా భారీ ఎత్తున మిలిటరీని దించి ప్రజల మీద ఉక్కుపాదం మోపబడడం, లేదా పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు తీయడం. ఎందుకంటే పరిస్థితి వాళ్ళ చేయి జారిపోయిందని వాళ్ళకే అర్థమైపోయింది. పాకిస్తాన్ తవ్విన గోతులో వాళ్ళే పడుతున్నారు. దశాబ్దాలుగా వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇప్పుడు వాళ్ళ మెడికే చుట్టుకుంటున్నాయి అనమాట. బయట దేశాల సపోర్టు లేదు, లోపల ప్రజల సపోర్టు లేదు. కనీసం తినడానికి తిండి, ఉండడానికి కరెంట్ ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉందండి పాకిస్తాను. సో ఇక పిఓకే పాకిస్తాన్ చేతిలో నుంచి జారిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది. దానికి మనం ఒక బుల్లెట్ కూడా కాల్చాల్సిన అవసరం లేదండి. సో ఇది భయ అసలు ముచ్చట. ఎక్కడెక్కడో ఉన్న ఇంటర్నేషనల్ మీడియాకు కూడా అర్థమవుతుంది ఈ నిజం. పాకిస్తాన్కి ఎప్పుడు అర్థమవుతుందో వాళ్ళకే తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.